వెల్కమ్ టు మెగానే టీవీ. మనలో చాలామంది నా ఒక్క ఓటుతో ఏమొస్తుందిలే అని బద్దకిస్తుంటారు. కానీ ఆ ఒక్క ఓటు వేయకపోతే అధికారం చేజారిపోతుందని, ఒక గ్రామం భవిష్యత్తే మారిపోతుందని తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు కళ్లకు కట్టినట్లు చూపించాయి. నిన్న మొన్నటి వరకు అభ్యర్థులుగా ఉన్నవారు కేవలం ఒక్క ఓటు తేడాతో సర్పంచులుగా మారిపోయారు. ఆ టెన్షన్ కథలేంటో ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బాగాపూర్ గ్రామంలో జరిగిన ఘటన సినిమాను మించిపోయింది. అక్కడ శ్రీవేద అనే ఆమె పోటీలో ఉన్నారు. గెలుపు చాలా టైట్గా ఉందని ఆమె మామగారు ఇంద్రకరణ్ రెడ్డికి తెలిసింది. ఆయన ఎక్కడో అమెరికాలో తన కూతురి దగ్గర ఉన్నారు. విషయం తెలియగానే హుటాహుటిన విమానమెక్కి గ్రామానికి వచ్చారు. ఆయన వేసిన ఓటుతో కలిపి శ్రీవేదకు 189 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థికి 188 ఓట్లు వచ్చాయి. అంటే మామగారు ఆ టైంకి రాకపోయి ఉంటే ఫలితం డ్రా అయ్యేది, లేదా వేరేలా ఉండేది. ఇక కరీంనగర్ జిల్లా పెద్దూరుపల్లిలో 21 ఏళ్ల డిగ్రీ కుర్రాడు హరీష్ బరిలో నిలిచాడు. హోరాహోరీగా సాగిన పోరులో చివరికి హరీష్కు 299 ఓట్లు రాగా ప్రత్యర్థికి 298 ఓట్లు వచ్చాయి. కేవలం ఆ ఒక్క ఓటు ఆ కుర్రాడిని గ్రామ ప్రథమ పౌరుడిని చేసింది. యువకుడి మీద నమ్మకంతో ఆ ఒక్కరు వేసిన ఓటు అతడి జీవితాన్నే మార్చేసింది. ఇక వరంగల్ జిల్లా ఆశలపల్లిలో అయితే నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అక్కడ మల్లమ్మ అనే ఆమెకు ఒక్క ఓటు ఆధిక్యం వచ్చింది. ప్రత్యర్థులు ఒప్పుకోకపోవడంతో అధికారులు మళ్లీ లెక్కించారు. రెండోసారి లెక్కించినా కూడా ఆమెకు ఆ ఒక్క ఓటు మెజార్టీ వచ్చింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. అంతేకాదు, నిజామాబాద్లో సాయి చరణ్, వికారాబాద్లో రమాదేవి, సూర్యాపేటలో సీత, వీళ్ళందరూ కేవలం ఒక్క ఓటు తేడాతోనే గెలిచి ఊపిరి పీల్చుకున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒక్కటే: ప్రజాస్వామ్యంలో రాజునైనా బంటునైనా నిర్ణయించే శక్తి ఆ ఒక్క ఓటుకే ఉంది.